మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ట్రంప్ ఎన్నికల ప్రచార కాలం నుంచి వింటున్న పదమిది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు, అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు, వీరు 1,13,00,000 మంది ఉన్నారని అంచనా. వీళ్ళందరినీ మాస్ డిపోర్టేషన్ కట్టగట్టి వారి వారి దేశాలకు పంపిస్తాం. వీళ్ళందరూ క్రిమినల్ ఏలియన్స్ అంటూ ట్రంప్ అటాక్ చేశాడు. వీళ్ళు మన పెంపుడు కుక్కలు తినేస్తున్నారు, పెంపుడు పిల్లలు తినేస్తున్నారు అంటూ ప్రత్యేకంగా వాళ్ళ మీద కామెంట్లు కూడా చేశారు. ట్రంప్ వైట్ రేసిస్ట్ అమెరికన్ కాన్స్టిట్యున్సీ అంటే తన అమెరికన్ సమాజంలో వైట్ రేసిస్ట్ అవుట్లుక్ ఉంది. మేము మాత్రమే అమెరికాలో ఒరిజినల్, మేమే ఉండాలి, ఇక నాన్ వైట్ వాళ్ళందరూ అమెరికా వాళ్ళు కాదు, అమెరికాను బ్రౌనింగ్ ఆఫ్ అమెరికా చేస్తున్నారు అని నమ్మేవాళ్ళు ట్రంప్ సపోర్టర్స్. అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా వైట్ అగైన్ అని వాళ్ళ మీనింగ్. పైకి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు మాగా అని, యాక్చువల్గా ఇది మావా, మేక్ అమెరికా వైట్ అగైన్. ఎందుకంటే నాన్ వైట్ పాపులేషన్ అమెరికాలో పెరుగుతోంది. వీళ్ళందరూ వలసదారులు వచ్చి మా అవకాశాలని తినేస్తున్నారు అనేది వైట్ అమెరికన్స్ యొక్క కోపం. ఆ కోపానికి ట్రంప్ ఒక ప్రతీక, ఇది సింబల్. అందువల్ల మొదటి ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున ఇల్లీగల్ మైగ్రేషన్ పైన మాట్లాడాడు. తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఫస్ట్ డే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సైన్ చేశాడు. అందులో ఒకటి అమెరికా మెక్సికో బార్డర్ను సీల్ చేయడం, అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించడం. అమెరికా 2016లో పవర్లోకి వచ్చినప్పుడే యుఎస్ మెక్సికో బార్డర్ సెక్యూరిటీ బిల్ అని ఒక బిల్లు తెచ్చి మన ఐటీ కంపెనీల మీద వేసే ఛార్జెస్ను పెంచి దాన్ని బార్డర్ సెక్యూరిటీకి వాడతానని చెప్పేటాం. అమెరికాకు మెక్సికోకు బార్డర్లో వాళ్ళే కడతానన్నాడు, మామూలు విషయం కాదు. ఎందుకంటే అమెరికా ఏరియా 9.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, సబ్జెక్ట్ కరెక్షన్, సుమారు 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఏడికలు కడతాడు, ఎక్కడ కడతాడు? కట్టాలంటే $2.5 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది అని, అమెరికా డిఫెన్స్ బడ్జెట్ కన్నా కొన్ని రెట్లు. బట్ ఏదైనా ఫస్ట్ టైం ట్రంప్ అధికారంలో వచ్చినప్పుడు వాల్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా యుఎస్ మెక్సికో బార్డర్ సీల్ చేసి అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించి మిలిటరీని కూడా రంగంలో దించాడు. ఇది ఫస్ట్ ఆర్డర్లోనే ప్రకటించాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఆ తర్వాత అమెరికా మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో వీళ్ళందరినీ బేడీలేసి వాళ్ళను ఆయా దేశాలు పంపిస్తున్నాడు. ఇప్పటికే గాట్రమెలా, అలాగే మెక్సికో, బ్రెజిల్ లాంటి దేశాలకు పంపించే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ దేశాల నుంచి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి, మా దేశస్తుల్ని ఇలా హీనంగా నీచంగా చూస్తారా అని. బట్ అవన్నిటినీ పట్టించుకోవడం లేదు. కొలంబియా అయితే ముందు తీసుకోనని చెప్పింది, కానీ బ్రెజిల్, మెక్సికో, కొలంబియా, అలాగే మీకు గాట్రమెలా లాంటి దేశాలకు పంపించేస్తారు. ఇవన్నీ సౌత్ అమెరికన్ నేషన్స్. ఆల్రెడీ చైనా, భారతదేశం కూడా మేము సిద్ధమే మా దేశస్తుల్ని తీసుకోవటానికి అని ప్రకటించేశారు. సో ఇలా కెనడా పైన కూడా ఇల్లీగల్ మైగ్రేషన్ అంటూ కూడా పడుతున్నారు. ఇది సెకండ్ లెవెల్. ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఏకంగా నిన్న మరొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు ట్రంప్. ఇదేంటంటే గ్వాంటనామో బేకు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పంపించే పని. మీరు వింటారు గ్వాంటనామో బే, ఇది చాలా దీనికి ప్రత్యేకత ఉంది. అంటే నేరస్తుల్ని అక్కడ పెట్టి క్రూరంగా హింసించడం, వాళ్ళని అవసరం వస్తే కరెంట్ షాక్ ఇవ్వడం, వాళ్ళకు ఈ రకమైనటువంటి భయంకరమైన శిక్షలు వేసే ప్రాంతంగా గ్వాంటనామో బే ఫేమస్. ఈ గ్వాంటనామో బే ఎక్కడుంది అంటే క్యూబాలోని సౌత్ ఈస్టర్న్ టిప్, అంటే ఈ తూర్పు క్యూబా, ముఖ్యంగా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే జాగ్రఫీలో సౌత్ ఈస్టర్న్ క్యూబా. వాస్తవంగా ఇది క్యూబా దేశానికి చెందింది.
కానీ 1903లో అప్పటి క్యూబా రాజులు అమెరికాకు లీజ్కి ఇచ్చారు. ఇప్పటికీ క్యూబా ఇది ఇల్లీగల్గా అమెరికా ఆక్రమించుకొని ఉంది అని క్యూబా అంటుంది. మాకు క్యూబా చట్టబద్ధంగా 1903 లీజ్కి ఇచ్చారు కనుక ఇది మాదే అని అమెరికా అంటుంది. ఆచరణలో కంట్రోల్ మాత్రం అమెరికా కంట్రోల్లో ఉంది. ఎందుకంటే క్యూబా చిన్న దేశం, అమెరికాను ఎదిరించలేదు కనుక. అలాగే అమెరికా కంట్రోల్ని గ్వాంటనామో బే ఉంది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన జరిగిన దాడుల తర్వాత టెర్రరిస్టులను ఏరిపారేయడానికి, వాటిని అమెరికా స్థాయిలో వాళ్ళు ఉండకుండా చేయడానికి ఈ గ్వాంటనామో బేని క్రియేట్ చేశారు. అంటే అక్కడ పెడితే ఎక్కడికి తప్పించుకోలేరని. మీకు గుర్తుండే ఉంటుంది, స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ వారు అండమాన్లో జైలు కట్టారు. నేను ఈ మధ్య అండమాన్కి వెళ్ళినప్పుడు అండమాన్ జైలు ఫస్ట్ పోర్ట్ బ్లేయర్లో దిగిన వితిన్ అవర్స్లో చూసింది అండమాన్ జైలే. బీచ్లకు తర్వాత అయినా పోవచ్చు, ముందు అండమాన్ జైలు చూడాలి. ఎందుకంటే అది మహోన్నత దేశభక్తులు ఉంచిన జైలు కనుక దా స్ఫూర్తి మొదలు కావాలని చెప్పి అండమాన్ జైలుకి వెళ్ళాం. సో అండమాన్ జైల్లో ఎందుకు పెట్టారంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేరు కనుక. అలాగే ఇప్పుడు ఈ గ్వాంటనామో బేలో ట్రంప్ చెప్పేది దే కాంట్ గో, వాళ్ళకి ఇంకో మార్గం లేదు, ఇక్కడే ఉండాల్సిందే అని. అయితే ఇక్కడ కేవలం తీవ్రవాదులు మాత్రమే పెట్టే మిలిటరీ ప్రిజనే కాదు, ఇక్కడ మైగ్రెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ పెద్దగా మైగ్రెంట్లు అక్కడికి పంపించింది లేదు. ఈవెన్ తీవ్రవాదులు మిలిటరీ ప్రిజన్లకు కూడా పీక్లో 800 మందిని పెట్టారంతే. అంటే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని రుజువయ్యాక గ్వాంటనామో బేలో వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. భయంకరమైన క్రూరమైన శిక్షలు ఉంటాయి. కానీ మైగ్రెంట్ ఫెసిలిటీ కూడా పెట్టారు. కానీ లాస్ట్ 4 ఇయర్స్లో కేవలం 37 మెంబర్స్ మాత్రమే అక్కడికి పంపించారు. అంటే క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. అంటే అక్రమంగా వలస వచ్చి అమెరికాలో నేరాలు చేసిన వాళ్ళను క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. మరి గ్వాంటనామో బేకి ఎందుకు పంపుతారంటే అమెరికా ల్యాండ్ పైన భయంకరమైన హింసించడం ఖైదీలను ఇలాంటి అంగీకరించలేరు. ఎందుకు అంగీకరించదు అంటే అమెరికా చట్టాలు ఒప్పుకోవు, అమెరికా కోర్టులు ఒప్పుకోవు. కానీ గ్వాంటనామో బే టెక్నికల్గా అమెరికా భూభాగం కాదు, సాంకేతికంగా ఇట్స్ నాట్ అమెరికన్ కంట్రీ. అందువల్ల అక్కడ అమెరికా చట్టాలు ఏవి వర్తించవు. అందువల్ల అక్కడ ఎలాంటి క్రూరంగా హింసించినా అమెరికన్ కోర్టులో కేసులు ఏరాదు. అమెరికా చట్టాలు అక్కడ ఉండవు. అందువల్ల అక్కడికి పంపిస్తూ ఉంటారు. ఈ స్టోరీలో ఇప్పుడు తాజా ట్విస్ట్ ఏంటంటే ఈ క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కూడా అక్కడికి పంపిస్తానంటాడు. తప్పేముంది, క్రిమినల్స్ కదా, క్రిమినల్స్ ఎక్కడికైనా పంపించి ఏ శిక్షణ విధించే హక్కు ఆ దేశానికి ఉండదా అని ఎవరైనా అనొచ్చు. కానీ ట్రంప్ వచ్చాక క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్ నిర్వచనం మారిపోయింది. అంతకుముందు అమెరికా చట్టాల ప్రకారం, ఈవెన్ టుడే అమెరికా చట్టాల ప్రకారం హూ ఈజ్ ఎ క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, క్రిమినల్ అండ్ ఇల్లీగల్. అంటే అర్థం ఏంటి, అమెరికాకు ఇల్లీగల్గా అమెరికాలో ఉండాలి. అంటే ఏ డాక్యుమెంట్ లేకుండా ఇల్లీగల్గా అంటే రహస్యంగా ఎక్కడ అమెరికాలోకి ప్రవేశించైనా ఉండాలి. అమెరికా మెక్సికో బార్డర్, ఇట్లాంటి బార్డర్లో చాలా కష్టాలు పడుతూ లోపలికి వచ్చేస్తారు. లేదు ఒక వీసా మీద, టూరిస్ట్ వీసా మీద వచ్చి అలాగే వీసా పీరియడ్ అయిపోయాక కూడా ఉండడం. మన ఇండియన్స్ ఎక్కువ మంది ఈ కేటగిరీలో చేరుతారు, ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మెక్సికో ఇలాంటి బార్డర్ కంట్రీస్ నుంచి అయితే చట్టవిరుద్ధంగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు. సో కెనడా నుంచి కూడా ప్రవేశిస్తూ ఉంటారు అమెరికాలోకి. వీళ్ళందరినీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. అయితే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ క్రిమినల్ పనులు చేయరు. వాళ్ళు అమెరికాలో నేరాలు చేసడానికి రారు. వాళ్ళు ఎందుకు వస్తారంటే అమెరికాలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇల్లీగల్గా ఉన్నాక ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం వీళ్ళను రెగ్యులరైజ్ చేస్తూ పౌరసత్వం ఇస్తూ ఉంటుంది. అంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ను చట్టబద్ధం చేస్తుంటుంది. అందుకొరకు ఆశతో అమెరికాకి వస్తారు. అమెరికా ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనుక అక్కడికి వచ్చి సంపాదించుకోవచ్చున్న ఆశతో వచ్చి ఉంటూ ఉంటారు. ఆయన వాళ్ళందరూ నేరాలు చేయరు. వాళ్ళు గ్యాస్ స్టేషన్లలో, చిన్న షాపుల్లో, రెస్టారెంట్లో పనులు చేస్తూ అమెరికన్ ఎకానమీకి సబ్సిడైజ్ మ్యాన్ పవర్గా ఉపయోగపడుతుంటారు. అందులో కొంతమంది నేరాలు చేస్తారు. నేరాలు మైగ్రెంట్సే చేయొచ్చు, అమెరికన్ సిటిజన్స్ కూడా చేయొచ్చు. అమెరికన్ సిటిజన్స్ ఇవాళ కాల్పులు జరపడం లేదా. అందువల్ల కానీ
ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ నేరాలు చేసినప్పుడు వాళ్ళను క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు? ట్రంప్ చెప్పేది లక్షల కోట్లలో ఉంటారంటున్నారు. మొత్తం ఇల్లీగల్ మైగ్రెంట్సే 1,13,00,000. ఇందులో అందరూ ఇల్లీగల్ పనులు చేస్తారా? అమెరికాకు వచ్చింది ఇల్లీగల్గా రావచ్చు, కానీ క్రిమినల్ పనులు చేయరు. ఇల్లీగల్ వేరు, క్రిమినల్ వేరు. ఇల్లీగల్గా వచ్చారంటే అమెరికాలో ఆశతో వచ్చారు, అంతే వాళ్ళకి నేరాలు చేసి కాదు, ఆడ బతుకోరికి వచ్చారు, పట్టచేత పట్టుకొని వచ్చారు, నేరాలు చేసడానికి రాలేదు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? కోట్లు లేరు. ఈ లాస్ట్ 40 years 4 decades చూస్తే క్రిమినల్ చర్యలకు పాల్పడిన ఇల్లీగల్ మైగ్రెంట్ జైల్లో ఉన్న వాళ్ళు 4,20,000 మంది. వాళ్ళు కూడా ఇక్కడ బయట తిరుగుతలేరు, వాళ్ళు జైల్లో ఉన్నారు. ఆ జైలు శిక్ష అనుభవించాక వాళ్ళను తమ దేశాలకు పంపించేస్తారు. ఇది ప్రొసీజర్ క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్. కానీ ట్రంప్ ప్రభుత్వం ఏమంటోంది? అందరూ క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నారు. అంటే అమెరికన్ చట్టాలు ఒక రకంగా క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ నిర్వచిస్తే ట్రంప్ ఇంకో రకంగా నిర్వచిస్తున్నాడు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఏవి ఇలా నిర్వచించలేదు. ఇప్పటికున్న ప్రభుత్వాలలో అమెరికన్ లాస్ ప్రకారం ఇల్లీగల్గా వచ్చి క్రిమినల్ చర్య చేస్తే అప్పుడు క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. ఇప్పటి ప్రభుత్వం ఏమంటుంది? అందరూ క్రిమినల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నారు. ఎందుకంటే ఇల్లీగల్గా రావడమే క్రిమినల్ చర్య కనుక వాళ్ళంతా క్రిమినల్స్ అంటున్నారు. వాళ్ళందరి క్రిమినల్స్ అనేది చట్టం, అమెరికా చట్టాలు ఒప్పుకోవు. ట్రంప్ కావాలంటే చట్టం చేయొచ్చు, కానీ ట్రంప్ చట్టం చేయడం లేదు. ఎందుకంటే ట్రంప్ సపోర్టర్స్ కూడా దాన్ని అంగీకరించారు. రిపబ్లికన్ పార్టీ కూడా అంగీకరించదు. రిపబ్లికన్ పార్టీలో కూడా చాలామంది అంగీకరించారు. అందుకొరకు ట్రంప్ చట్టం చేయకుండా కేవలం వాళ్ళపైన ఆరోపణ చేస్తారు. క్రిమినల్స్, వీళ్ళంతా క్రిమినల్ ఏలియన్స్ అని చెప్పి అది తన స్టాండ్ నిరూపించుకోవటానికే బేడీలేసి చేతులకు కాళ్ళకు డిపోర్టేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా గ్వాంటనామో బేకి పంపడం కూడా ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ ప్రమాదకరము, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ నేరస్తులు, వాళ్ళు అమెరికా గడ్డపైన ఉండకూడదు అన్న తన పొలిటికల్ నరేటివ్కు బలం చేకూర్చడానికి వాళ్ళని క్రిమినల్స్ అనడమే కాకుండా, వాళ్ళని ఏలియన్స్ అనడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు గ్వాంటనామో బేకు పంపే ఏర్పాటు కూడా చేస్తున్నాడు. దీంతో ఇక అమెరికాలో ఎవరైనా ఇల్లీగల్గా రావాలంటే భయపడతారు. ఏమో ఇల్లీగల్గా వచ్చి కనుక పొరపాటున దొరికితే తమల్ని నేరస్తులుగా ప్రకటించి ఆ గ్వాంటనామో బే లాంటి భయంకరమైన చీకటి జైల్లో పడేస్తారేమో అని భయపడతారు. కానీ ఇది అమెరికన్ చట్టాలు అంగీకరిస్తాయా? నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికన్ చట్టాలు కూడా ఇలా క్రూరంగా ఖైదీలు హింసించాలని ఒప్పుకోవు. అందుకే దీన్ని అమెరికా గడ్డపైన పెట్టకుండా గ్వాంటనామో బేలో పెట్టారు ఈ ప్రిజన్. బట్ ఏదైనా ట్రంప్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పైన రోజుకో రూపంలో విరుచుకుపడుతున్నారు. క్రిమినల్ చర్యలు పాల్పడిన వారిని ఎవరినైనా అమెరికా ప్రభుత్వం శిక్షించవచ్చు. ఈవెన్ ఫారినర్స్ అయినా క్రిమినల్ పనులు చేస్తే శిక్షించవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఫారినర్ ఇండియాలో వచ్చి మర్డర్ చేశాడు అనుకోండి, ఊరుకుంటామా? ఖచ్చితంగా శిక్షించేలా పెడతాం. కానీ ఇల్లీగల్ మైగ్రెంట్ అయినంత మాత్రం క్రిమినల్ కాదు. ఇల్లీగల్ మైగ్రెంట్ అమెరికన్ చట్టాల ప్రకారమే ఇల్లీగల్ మైగ్రేషన్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ యాక్ట్, ఇట్ ఇస్ ఓన్లీ ఎ సివిల్ అఫెన్స్. సివిల్ అఫెన్స్ వేరు, క్రిమినల్ అఫెన్స్ వేరు. ఇప్పుడు దొంగతనం చేస్తే సివిల్ అఫెన్స్. దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను చంపామనుకోండి, కొట్టామనుకోండి, అది క్రిమినల్ అఫెన్స్. సివిల్ చర్యలకు క్రిమినల్ చర్యలకు ఉన్న తేడా ఉంది. పక్కవాడి భూమి ఆక్రమిస్తే సివిల్ అఫెన్స్. ఆక్రమించి నాది ఎందుకు ఆక్రమించావని ఆ భూమి ఓనర్ వస్తే అతన్ని కొట్టడమో తనడమో చంపడమో చేసామనుకోండి, అప్పుడు క్రిమినల్ యాక్ట్ అవుతుంది. అమెరికన్ చట్టాల ప్రకారం ఇల్లీగల్ మైగ్రేషన్ ఇది సివిల్ నేరమే, క్రిమినల్ నేరం కాదు. మరి దేశ ప్రెసిడెంట్ ఎట్లంటాడు వాళ్ళని క్రిమినల్స్ అని? అంటే ఆయన ఇష్టం. ప్రతి నేరస్తులు క్రిమినల్ యాక్ట్ చేయాలని రూల్ ఏం లేదు, సివిల్ యాక్ట్ కూడా చేయొచ్చు. కానీ ట్రంప్ చెప్పిందే వేదం కదా, ట్రంప్ లెక్కలో రాజ్యాంగము ఏదైనా ట్రంప్ చెప్పిందే. అందువల్ల ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ క్రిమినల్స్ అని ముద్ర వేసి వాళ్ళను భయంకరంగా హింసిస్తున్నాను అనే ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేసి తన వైట్ రేసిస్ట్ ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో ఉండే ఆ వైట్ రేసిస్ట్ భావజాలాన్ని సంతృప్తిపరిచే పని ట్రంప్ చేస్తున్నాడు. మరి ఎంతమందిని అకామిడేట్ చేస్తారంటే ఇప్పుడు గ్వాంటనామో బేలో 30,000 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ పట్టేంత పెద్ద ఫెసిలిటీ క్రియేట్ చేయమని ట్రంప్ ఆదేశించాడు. ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే గ్వాంటనామో బేలో టెంపరీగానే పెడతాం, పర్మనెంట్గా పెట్టాం మైగ్రెంట్లను. ఒక్కసారి ఇల్లీగల్ మైగ్రెంట్గా గుర్తించిన తర్వాత వాళ్ళను ఆయా దేశాలకు పంపించాలంటే డిప్లొమాటిక్ పేపర్ వర్క్ ఉంటుంది. ఆ దేశాన్ని సంప్రదించాలి, వాళ్ళు అంగీకరించాలి, అంగీకరించకపోతే ఎలా పంపించాలి, ఈ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఉన్నవాళ్ళు కూడా చాలామంది 1,13,00,000.
అందువల్ల గుర్తించిన ప్రతి ఒక్కరిని వెంటనే పంపలేం, సమయం పడుతుంది. అందువల్ల ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్ని గుర్తించి వాళ్ళని గ్వాంటనామో బేలో పెట్టి అందులో పీరియాడిక్గా వెసులుబాటు ప్రకారం ఆయా దేశాలకు పంపిస్తూ ఉంటామని ఇప్పుడు చెప్తున్నారు. చూడాలి మరి గ్వాంటనామో బేను ఒక సింబల్కు దానికి ఉన్న సింబల్ అయితే అది భయంకరమైన హింసకు ఖైదీలకు హింసించేటువంటి ప్రాంతంగా పేరు. మరి అంత నొటోరియస్ ప్లేస్లో పెడుతున్నారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ను. ఖచ్చితంగా ఇదంతా ఒక భయోత్పాతాన్ని సృష్టించే ట్రంప్ వ్యూహం. ట్రంప్ నిజంగానే చేయాలనుకుంటే చట్టమే చేయొచ్చు. ఆల్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆర్ క్రిమినల్, ఇల్లీగల్ మైగ్రేషన్ సివిల్ అఫెన్స్ కాదు, క్రిమినల్ అఫెన్స్గా వర్గీకరిస్తూ అమెరికన్ చట్టాలను సవరించవచ్చు. అవేమీ ఎందుకు చేయడం లేదు? వాళ్ళని అమెరికా భూభాగంలో ఉన్న జైల్లో పెట్టచ్చు, గ్వాంటనామో బేకి పంపాల్సిన అవసరం లేదు. వాళ్ళని మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కించి పంపచ్చు, వాళ్ళ ఖైదీలు వాళ్ళకు వేడిలేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. ఇల్లీగల్ మైగ్రేషన్ పైన మా ట్రంప్ యుద్ధం చేస్తున్నాడని వైట్ అమెరికన్ సంతోషపెట్టడానికి చేస్తున్న పని.